చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నెంబర్స్ 8008188800. రాధా గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. రాధా గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? మేము కృష్ణానగర్ మేడం. కృష్ణానగర్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫే. ఓకే, మీకు పెళ్ళి ఎంతకాలం అవుతుంది? మాకు 5 సంవత్సరాలు అయింది మేడం. 5 years అవుతుంది. లవ్ మ్యారేజా, అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్ మేడం. పిల్లలు? ఒక బాబు ఒక పాప. ఒక బాబు ఒక పాప. చెప్పండి, చక్కగా మంచి హ్యాపీ ఫ్యామిలీలో ఉన్నారు. ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు? మా హస్బెండ్ తాగొస్తున్నాడు మేడం. తాగొచ్చి నన్ను టార్చర్ చేస్తున్నాడు, కొడుతున్నాడు విపరీతంగా. ఓకే, ఎప్పటి నుంచి అండి? ఒక 2 years నుంచి మేడం. 2 years నుంచి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, హస్బెండ్, పిల్లలే మేడం. అంతేనా? మీ అత్త మామయ్య? మా అత్తమ్మ ఊరి దగ్గర ఉంటారు. ఊరి దగ్గర ఉంటారు. వాళ్ళకి ఏమైనా చెప్పలేకపోయారా ఇలా ఇబ్బంది పడుతున్నారు? చెప్పాము, ఇంటి దగ్గర బయట తాగుతాడు, ఇంటి దగ్గర తాగడు ఎక్కువ. ఈ మధ్య ఒక 1 year నుంచి ఇంట్లో బాగా తాగి టార్చర్ చేస్తున్నాడు మేడం. ఏమైనా పని చేస్తాడా? జాబ్ చేస్తాడు సార్. తాగుడికి ఎప్పుడైనా ట్రీట్మెంట్కి తీసుకెళ్లారమ్మా? తీసుకెళ్ళాము సార్. వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాము. తీసుకెళ్తే వాళ్ళు ఒక లిక్విడ్ లాగా ఇచ్చారు. అది అతను చేశాను కదా, అది పని చేయలేదు. సరే, మామూలుగా ఒక రికగ్నైజ్డ్ ట్రీట్మెంట్ కి అయితే తీసుకెళ్లేదు. మామూలుగా ఇలాగా మందు వేసే చోటుకి, చెట్టు మందో పుట్ట మందో వేసే చోటుకి తీసుకెళ్లారు. మరి సంవత్సరం బట్టి తాగుతుంటే మరి ఉద్యోగం ఎవరు ఉంచుకున్నారమ్మా? ఏం చేస్తున్నాడు? అది కూడా మానేశాడా? ఉద్యోగం చేస్తున్నాడు సార్. చేస్తున్నానని నాకు చెప్తున్నాడు. మరి ఇంటి ఖర్చులు అవి నువ్వేమైనా పని చేస్తావా? నేను ఈ మధ్య కొంచెం సూపర్ మార్కెట్ లో జాబ్ చేస్తున్నాను సార్. నువ్వు చేస్తున్నావు, అతను చేస్తున్నట్టు నటిస్తున్నాడు అంటావా? అవును సార్. మరి అతని సంపాదన అంతా కూడా డబ్బులు తాగుడికే సరిపోతుంది సార్. సరే, చెప్పమ్మా. తర్వాత ఇంకా టార్చర్ మేడం, విపరీతంగా టార్చర్ చేస్తున్నాడు. నీకు వాడున్నాడు వీడున్నాడు అని మిమ్మల్ని ఊరికి అనుమానిస్తున్నాడు. ఇంటికి వచ్చిన ఆంచి గొడవ, అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అని విపరీతంగా టార్చర్ చేస్తున్నాడు, కొడుతున్నాడు. ఈ తాగుడు ఎప్పటి నుంచి అండి? ఒక 1 year నుంచి మేడం. 1 year నుంచి. అంత ముందు బానే ఉన్నా. ఇవి 1 year నుంచి ఇంటి రెస్పాన్సిబిలిటీస్ అన్ని నేనే చూసుకుంటున్నాను. మరి మీ అత్త మామలతో గానీ పెద్ద మనుషులతో గానీ ఏమైనా మీటింగ్ పెట్టి చెప్పలేదు మేడం. ఎందుకంటే నా ప్రాబ్లం నేనే క్రియేట్ చేసుకోవాలని చెప్పలేదు. వాళ్ళ వరకు వెళ్ళలేదు, వాళ్ళు బాధపడతారని చెప్పలేదు. వాళ్ళ దాకా వెళ్లకుండా స్టేజ్ దాకా ఎందుకు వచ్చావు? మీరు ఏదో న్యాయం చేస్తారని. బయటికి తెలియకూడదు, సంసారం గుట్టు. అవును మేడం. అతను మానేయడానికి రెడీగా ఉన్నాడమ్మా. డ్రింకింగ్ అంటే బయట లేకుండా ఇంట్లో మళ్ళీ స్టార్ట్ చేశాడు సార్. ఇప్పుడు నీకు తాగుడు పెద్ద సమస్య, లేదంటే అతను నీ మీద అనుమానం పట్టడం పెద్ద సమస్య? నా మీద అనుమానం పడటం సార్. మరి రెండిట్లకి 3 ఉందిగా, తాగటం, అనుమానం పట్టడం. సార్, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? డైవర్స్ కావాలి మేడం. ఓర్ని, అప్పుడు నలుగురికి తెలుస్తుంది కదమ్మా. డైవర్స్ కావాలన్న వాళ్ళు టీవీ షోలకు ఎందుకు రావడం? వెళ్ళి కోర్టులోనే చూసుకుంటే సరిపోతుంది కదా, అడ్వకేట్స్ పెట్టుకొని. టార్చర్ ఎక్కువ చేస్తున్నాడు మేడం. అందుకే టార్చరు, తాగుడు, అనుమానిస్తున్నాడు. డైవర్స్ కావాలి, కోర్టులో లీగల్ గా వెళ్ళిపోతే అబ్బాయిని బయటికి పంపిస్తారు. మీరు పిల్లలు కావాల్సిన కేసులు వేసుకునేవాళ్ళు కదా. అంటే ఆయన చెప్తున్న అక్రమ సంబంధాలు నిజమేనా? కాదు మేడం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అతను? ఊరికే ఒక ఎలిగేషన్ వేస్తున్నాడా, పలానా పొల్లయ్య ఉన్నాడు, ఎల్లయ్య ఉన్నాడు? అవును మేడం. ఎవరు అతను? ఆ వ్యక్తి ఎవరు? అతను నాకు వేరే దిక్కు పరిచయం అయ్యాడు మేడం. ఎలా అంటే ఒక మామూలుగా ఒక పెళ్లికి వెళ్ళాను, ఫ్రెండ్లీ లాగా పరిచయం అయ్యాడు. అతనికి నాకు సంబంధం ఉందని అంటున్నాడు మేడం. ఏంటి ఇల్లంతా మీరే చూసుకుంటున్నారు, అయినా సరే మీ ఆయన తాగేసి వచ్చి మిమ్మల్ని టార్చర్ పెడుతూ ఉన్నాడు. మీరు అడగలేదా ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమైంది, నా నుంచి ప్రాబ్లం ఏంటని అడిగావా? అసలు నేను చాలా మంచిదాన్ని మేడం. మా పక్కన వాళ్ళని కూడా అడగండి కావాలంటే. నేను రీసెంట్ గానే చాలా మంచిదాన్ని. మనం మంచోళ్ళు అని మనం చెప్పడం కదా, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు చెప్పాలి. వాళ్ళని అడగమంటావా ఇప్పుడు? అతను నా పట్ల అలా బిహేవ్ చేస్తున్నాడు మేడం. నేను ఇల్లుని చూస్తున్నాను, పిల్లల్ని చూస్తున్నాను. నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాను. ఇప్పుడు నార్మల్గా ఈ డే టైం అంతా కూడా పిల్లలు ఏంటి స్కూల్కి వెళ్ళిపోతారా? మార్నింగ్ వెళ్ళిపోతారు మేడం, ఈవినింగ్ నేను వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుంటాను. మీ ఆయన అడిగేవా ఇలా నేను డివోర్స్ తీసుకుంటాను ఇలాగే కనుక టార్చర్? అడగలేదు మేడం. మరి ఒకసారి ఒక మాట మీ ఆయనతో కూడా చెప్పాలి కదా, నువ్వు తాగుడు మానేస్తావా లేదంటే నిన్ను వదిలేసి నేను పిల్లలు వెళ్ళిపోతామని. నేను మంచిదాన్నే చెప్తున్నాను కదా మేడం, డైవర్స్ అడగట్లేదు. మంచిదాని కాదమ్మా. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా ఆయన టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను, మాకు డైవర్స్ ఇప్పించండి అని చెప్పేసి అన్నారు మీరు. ఈ మాట మీ ఆయనతో చెప్పారా? చెప్తే మారుండేవాడేమో తాగకుండా. చెప్పలేదు. నీకు డైవర్సే ఎందుకు? భర్త మారటం అవసరం లేదా? ఇప్పుడు సార్ దగ్గర పంపిస్తే తాగుడు మానిపిస్తారు, మేము కౌన్సిలింగ్ ఇస్తాం, ఉన్నంతలో కలిపి పంపిస్తాం కదా. నీకు అట్లా అవుదా? 2 పిల్లల తండ్రి అంటే టార్చర్ ఎక్కువ పెడుతున్నాడు కదా మేడం. అదే కదా, తగ్గించమనే వస్తారు ఇక్కడికి ఎవరైనా. విడిపోవాలి అనుకుంటే ఇక్కడ దాకా ఎందుకు? మీరు కోర్టుకి వెళ్తే సరిపోయేది కదా. ఇంకా నువ్వు ఏమైనా చెప్పకూడదు కానీ భయపడుతుంది కానీ ఏమైనా ఉందా? అది మామూలుగా చాలా టార్చర్ చూపిస్తుంటారు సార్. అంటే ఏం చేస్తారు? వచ్చి కొడుతూ ఉంటారా మిమ్మల్ని బాగా? మామూలుగా రూమ్ లోకి వెళ్ళినప్పుడు కూడా అట్లా కూడా టార్చర్ చేస్తుంటాడు మేడం.
ఫిజికల్ గా కూడా మీకు హెరాస్మెంట్ ఉండే అంటున్నారు. ఓకే, పెద్దవాళ్ళతో ఒక మాట మాట్లాడాల్సింది. సరేండి, ఇక్కడ వరకు వచ్చారు కదా. ఆల్రెడీ అరేంజ్డ్ మ్యారేజ్, 2 కుటుంబాలు కలిసి పెళ్లి చేశారు, 50 ఇద్దరు లక్షలు పిల్లలు కట్నం ఉన్నారు. కూడా ఇచ్చారు మేడం. 50 లక్షలు ఇచ్చావు, అయినా హెరాస్మెంట్ ఉంది. మరి 50 లక్షలు మీ అమ్మ నాన్న నువ్వు కష్టపడి అయితే ఇవ్వలేదుగా, మరి వాళ్ళకి తెలియాలిగా ఎందుకు విడిపోతుంది నా కూతురు అనేది. పెద్ద మనుషుల దగ్గర వాళ్ళ దగ్గర మంచిగానే ఉంటున్నాను, మంచి అమ్మాయి అనుకుంటే ఇతను టార్చర్ బరీలేకున్నాను కదా మేడం. అదే చెప్పాలి కదా, నాన్న మనం 50 లక్షలు ఇచ్చి ఒక వస్తువు కొనుక్కున్నాము, ఆయన ఏమో నన్ను ఇట్లా హింసిస్తున్నాడు అని నువ్వు చెప్పాలి కదమ్మా. ఇక్కడికి వచ్చావేంటి గబగబా? నాకు మీరు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాను మేడం. సరిపోయింది. అంటే ఏం కావాలి ఇప్పుడు? మీకు కన్ఫర్మ్ గా డివోర్స్ కావాలి అంతేనా? కావాలి మేడం. ఇది పెద్దవాళ్ళతో కానీ ఎవరితో డిస్కస్ చేయరు, మీ ఆయన కూడా చెప్పరు, బట్ ఇక్కడ వరకు వచ్చారు. ఎవరెవరు వచ్చారు? మా హస్బెండ్ వచ్చాడు. మీ ఆయన వచ్చారు. సో సింపుల్ గా ఏంటంటే మీ ఆయన తాగుడు మారినా వ్యక్తిత్వం మారినా నీకొద్దు. విడాకులే కావాలి. ఊరికే విడాకులు ఇస్తావా? 50 లక్షలు ఇప్పించాలా? 50 లక్షలు కూడా ఇప్పించాలి. ఇప్పించాలమ్మా. పిల్లలు నువ్వు తీసుకుంటావా, ఆయనకి ఇస్తావా? పిల్లలు నేనే ఉంచుకుంటాను. ఉంచుకుంటావు, సరిపోయింది. సరే, మీ ఆయన్ని కూడా పిలుద్దాం. పేరేంటి? రాము మేడం. సార్ వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు, ఆయన కూడా పిలుస్తాను స్టేజ్ మీదకి. రాము గారు రండి. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి, కూర్చోండి. రాము గారు, మీ ఆవిడ మీ మీద ఎలిగేషన్ వేసారు ఏంటంటే సంవత్సరం నుంచి ఫుల్ తాగడం, ఆవిడని అనుమానించడం, ఆవిడని కొట్టడం, చాలా టార్చర్ పెడుతున్నారంట. అంతకుముందంతా బాగానే చూసుకున్నారంట. ఏమైంది? ఈ సంవత్సరం నుంచి ఏం జరుగుతుందని చెప్పేసి మీ ఆవిడని అలా హింసిస్తున్నారు మీరు? ఒకసారి మన ఈ వీడియోకి ఇది ఒకసారి చూడండి మేడం. పెన్ డ్రైవ్ మీద చూడండి. ఏంటి పెన్ డ్రైవా? దేనికి సంబంధించింది? మీరు చూడండి మేడం. ఆమె నేను చేస్తున్నా ఏం చేస్తున్నా అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి ఇంట్లో మీరు ఏమన్నా వీడియో రికార్డింగ్ ఏమైనా చేస్తున్నారా ఏంటి? ఒక ఫంక్షన్కి వెళ్ళాం మేడం. ఆ ఫంక్షన్లో ఒక అబ్బాయి పరిచయం మేడం. ఎప్పుడు, ఎంతకాలం క్రితం? 1 year మేడం. 1 year క్రితం ఒక వ్యక్తి ఫంక్షన్ లో పరిచయం మీ ఆవిడకి పరిచయం అయ్యాడు. మేము కూడా అప్పుడు చూసాము. అండ్ దాంట్లో మేము ఒకరోజు మీకు మెసేజ్ ఉంది మేడం, వాట్సాప్లో వీడియో పంపించాడు. అది చూస్తే మేము మొత్తము ఇంకా ఉన్నాయి మేడం, నేను చెప్పొద్దు. ఎవరు వాట్సాప్? నీ వాట్సాప్ కి అతను వీడియో పంపించాడు? ఆమె మొబైల్ పంపించాడు సార్. ఆ అమ్మాయి మొబైల్ కి వీడియో పంపించాడు? ఆమె లేదు, బయట ఉంది సార్. అది మీరు గబుకుని చూసి మీ ఫోన్ కి ఫార్వర్డ్ చేసుకున్నారా? వాస్తవానికి అయితే నేను ఆమె మొబైల్ టచ్ చేయను సార్, ఎక్కువ మటుకైతే చూడొద్దు అన్నట్లు. కాకపోతే ఏదో నా నెంబర్ వచ్చేసరికి నాకు కొంచెం డౌట్ వచ్చింది. అప్పుడు చూస్తే అది చూసి రికార్డింగ్ అది చూసి నేను నా దానికి పంపించుకున్నాను సార్. ఏముంది అందులో? మీరు చూడండి మేడం, నేను నా నోటితో నేను చెప్పడం బాగుండదు. సరే, అది చూడడానికి ముందు మీరు ఇంకోటి మేడం, ఇక్కడికి బయటికి రావడం ఇటువంటి ప్లేస్కు తోలుకురావడం కూడా నాకు ఇష్టం ఉండదు మేడం. కానీ ఆమె వచ్చి రావడం వల్ల నాకు కూడా ప్లస్సే మేడం. సో లేదంటే మీరే వచ్చి ఉండేవారు? వచ్చిన నా పరువు నేనే బయట తీసుకోవడం అనేది నాకు ఇష్టం ఉండదు. గౌరవం పోగొట్టుకోవడం ఎందుకు, పిల్లలు ఉన్నారు కదా అని మీరు సరే మీరు అసలు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఎవరి ఫేస్లు రివీల్ చేయము, మీ ఇద్దరు నేమ్స్ కూడా మేము మార్చే చెప్పమని చెప్పాం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మళ్ళీ బయట ఇబ్బంది పడకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో. సో ఇప్పుడు మీరు ఏదైతే ఎవిడెన్స్ తీసుకొచ్చారో అది మేము చూస్తాము, ఆల్రెడీ పెట్టి చూడడం అనేది జరిగిద్ది. కానీ అసలు అంతకు ముందు మీరిద్దరు బాగున్నారు కదా, ఈ 1 year లో ఓన్లీ అక్రమ సంబంధం వల్లే ఇలా అయిపోయిందని మీరు అనుకుంటున్నారా? అంతకుముందు బాగానే ఉన్నారా? అన్ని పిల్లల రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ బాగానే ఉన్నాయి. సరే, అదైతే ఆవిడ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఈ 1 year లో మీరు తాగుతారు, కొడతారు, పట్టించుకోరు, శాలరీ కూడా ఇంట్లో ఇవ్వరు అంటుంది. వాటికి ఏం చెప్తారు? అంటే ఈ రీజన్ వల్లే మీరు ఉంది కదా మేడం, ఏ భర్తకైనా ఉంటది కదా మేడం. సో మీరు బాధతో ఇవ్వక తాగుతున్నారా? డబ్బులు అనే విషయం అయితే ఇస్తున్నాను మేడం. డబ్బులు అయితే ఇప్పుడు ఎంత కాకపోయినా పిల్లలు తల్లి అందరు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇవ్వాలి కదా, నా ఇల్లు గడవాలి కదా మేడం. తాను కాకపోతే ఈ అమ్మాయి పని వల్ల మానసికంగా నేను ఇబ్బంది పడిపోయానండి, దాని వల్ల తాగుడికి అలవాటు అయ్యింది అంటే అప్పటికి ఇచ్చేదానికంటే కొంచెం తక్కువ చేసేస్తాం మేడం. ఇప్పుడు అంతంలో ఒక 20 అట్లా ఇస్తున్నాయి, ఇప్పుడు ఒక 15 ఇస్తాం, 5 ఎక్స్ట్రా అవుతుంది మేడం. కాదు నాన్న, ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే కనుక మ్యారేజ్ ఫంక్షన్ లో పరిచయం అయ్యాడో అబ్బాయి 1 year బ్యాక్ పరిచయం అయ్యాడు. అవును. కానీ మీకు ఎప్పుడు వచ్చింది ఈ వీడియో? ఎప్పుడు వచ్చింది? 1 year బ్యాకేనా? తర్వాత వచ్చింది సార్. 1 year 9 months అవుతుంది. ఒక 9 months బ్యాక్. సో 9 months బట్టి ఈ బాధను దిగమింకోలేక మీరు తాగడం మొదలు ఎవరికి చెప్పుకోలేము కదా సార్. ఎందుకంటే భార్య ప్రాబ్లం వేరే చెప్పినా అంటారు కదా. అడగచ్చుగా, ఏంది వీడియో నాకు వచ్చింది నీకు వచ్చిందని అడగలేదు? ఇప్పుడు వచ్చింది నన్నే అనుమానిస్తావా అంటుంది సార్. అంతా మీరు మమ్మల్ని చూడండి అని చూపించే వీడియోలో ఆవిడ అట్లా అంటుంది. నేను అది ఎట్లా చెప్పుకోలేను కదా మేడం, ఎవరికి చెప్పుకోలేను. వీడియో చూపించారు ఆవిడకి అసలు మీరు? చూపించలేదు మేడం. ఓకే, మీరు డైరెక్ట్ గా అడుగుతూ ఉంటే ఆవిడ ప్రతిసారి డినై చేస్తూ వస్తుంది, ఇంతేనా? నా మీద ఇట్లా అంటున్నాం అని. ఏమా నేనేం ఊరికి టార్చర్ ఆయన చేస్తున్నాను. మీ పర్మిషన్ తీసుకుంటున్నాం తల్లి, ఎందుకంటే ఆయన చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. అంత దారుణమైన వీడియో ఒకటి ఉందండి అని మాకు ఇవ్వాలని చూస్తున్నాడు. మేము ఇప్పుడు అది టెలికాస్ట్ లో పెడితే నీకేం ప్రాబ్లం లేదా? 100 సార్లు ఆలోచించుకొని చెప్పు. నేనేం తర్వాత మా మేడం ఎట్లా పెట్టారండి,
అని చెప్పి మీరు వెళ్ళి డిలీట్ చేయండి, వీడియోలు డిలీట్ చేయండి అంటే కుదరదు. నేనేం తప్పు చేయలేదు మేడం. చేయలేదు కదమ్మా. ఇదేం వీడియో అనేది తెలుసా పోనీ మీకు? తెలియదు మేడం. మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. మీరేం తప్పు చేయలేదు, మీకు ఏం అవసరం నేను చాలా ఏం మంచిదాన్ని problem లేదు మేడం. ఈ వీడియో టెలికాస్ట్ చాలా చేయడం. మంచిదని మేడం. ఎందుకు అన్నిసార్లు ఎన్నిసార్లు చెప్తున్నావు? నేను మంచిదని అంటే ఎవరు మేము ఇంతవరకు ఇన్ని ఎపిసోడ్ లో నేను మంచి అని చెప్పుకున్న వాళ్ళు వినలే. ఇంకోటి మేడం, ఆమెకు ధైర్యం ఏంటంటే ఆమె మొబైల్ నేను టచ్ చేయకపోవడం మేడం. అదేలేమ్మా. టచ్ చేసి ఉంటే ఇటువంటి అవుతుంది అని ఆమె కూడా భయపడేది. మా వీడియో ప్లే చేసిన తర్వాత నేను కాదు వేరే హీరోయిన్ అని అనకూడదు, అర్థమైందా? ఇది నీ పర్మిషన్ తో మేము ఇది వీడియో ప్లే చేస్తాం. ఆయన ఆల్రెడీ ఒక పాయింట్ నీకు లీక్ చేశాడు. 1 year బ్యాక్ ఫంక్షన్ లో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడండి, అతనితో మా ఆవిడకి అక్రమ సంబంధం ఉంది, దానికి సంబంధించిన వీడియో అని చెప్తున్నాడు. ఓకే కదా? నేనేం తప్పు రికార్డ్ చేయలేదు. చేసి ఉంచుకోండి. 1 year బ్యాక్ నీకు ఎవరైనా పరిచయం అయ్యారమ్మా ఒక ఫంక్షన్ లో? పరిచయం అయ్యాడు. అతను ఎవరు? నాకు తెలిసిన అతనే సార్. అక్రమ సంబంధం ఉందా అతనితో? లేదు. లేదు. ఏమీ లేదు, మీరు చక్కగా జాబ్ చేసుకుంటున్నారు, మీ పిల్లల్ని మీ ఆయన్ని చూసుకుంటున్నారు, మీ ఆయన మిమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు అంతేగా. ఈ వీడియో ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను విత్ యువర్ పర్మిషన్. డన్. కొంచెం టీవీ అరేంజ్ చేయరా ప్లీజ్. ఈ ఫ్రెండ్ నీకు ఎక్కడది? ఎక్కడిదేంటి అక్కడ చూడు, నువ్వేనా హీరోయిన్ నడిచేది? వారిని ఏంటమ్మా అదేమన్నా ఫస్ట్ నైట్ వీడియో? ఆ పువ్వులు ఏంటి, ఆ నడకేంటి? నువ్వు కాదా? నేను కాదు. నువ్వు కదా బాబోయ్, సరిగ్గా చూడమ్మా, సైట్ ఏమన్నా ఉందా? ఆడికి పువ్వులకే ఖర్చు అయ్యి ఉంటుంది. ఆడి ఎంత జీతం, మొత్తం నెల జీతం అంతా. ఫేస్ బ్లర్ ఆడియన్స్ కి చేస్తాం, మాకు కనిపిస్తుంది కదమ్మా. నీ చెయ్యను నీవన్నీ మాకు తెలియదు. చేయలేదు మేడం, నేను తప్పు చేయలేదు. అవేమన్నా ఫోర్జుడ్ వీడియో అనుకుంటున్నావా? మార్ఫింగ్ చేసావా? మీ ఆయన తెచ్చిందే కదా ఏమ్మా, ఒరిజినలే కదా అది. ఇప్పుడు ఫోన్ లో ఉంటదిగా. ఫోన్ చెక్ చేయండి మేడం ఒకసారి తెలుసు. ఏది నీ ఫోన్ ఇవ్వు, నీ ఫోన్ ఇవ్వు. లేదు మేడం. సరే ఓకే. ఏంటమ్మా ఇలా అంత ఉన్నారు clear గా మీరు? ఉన్నాక. ఇద్దరు పిల్లలు, మీ ఆయన చక్కగా చూసుకుంటున్నాడు, అవసరమా ఇదంతా దరిద్రం? ఇంకా ఇప్పటికీ ఆ కాన్ఫిడెన్స్ చూపెట్టద్దమ్మా. అక్కడ క్లియర్ కట్ గా ఎంత ఉంది. clear గా మాకుండే ఉంటే ఎంత అనుభవానికి ధైర్యం. చెప్పగలను. మళ్ళీ అది నేను మాకు కాదు. జీవితాన్ని కాదు. నాశనం చేసుకుంటున్నా. నేను కాదు అని ధైర్యంగా చెప్తుంది ఆవిడ. ఇంకా ఎవరిని ఫూల్ చేద్దామని ఇక్కడ మీ ఆయన చేస్తున్నావు, సరిపోదా? ఓకే, అది ఇప్పుడు అదేదో సీక్రెట్ గా తీసిన వీడియో కూడా కాదు, పబ్లిక్ గా నీ అప్రూవల్ తో తీసినటువంటి వీడియో. అందులో ఉన్నది నీ లవరు, నువ్వు. ఇంకా ఏం కావాలి మార్ఫింగ్? అందులో ఉన్న మనిషి పోనీ వాడేనా? నీకు ఆ పెళ్లిలో పరిచయం అయినటువంటి వ్యక్తి అతనేనా? అతని వరకు ఓకే, పక్కన ఉన్న హీరోయిన్ నువ్వు కాదంటావు. నేను కాదు సార్, నేను మంచిదాన్ని సార్. నీ మంచిదానం తగలయ్యా, ఎవడడిగాడమ్మా? ప్రతిసారి నేను మంచిదాన్ని, నేను మీ మంచిదాన్ని. అదృష్టం ఎక్కడో బాగుండా వీడియో దొరికింది మీకు. ప్రతిదాన్ని నీ పేరు, మీ ఇంటి పేరు నేను మంచిదాన్నా? ప్రతిసారి అదెందుకంటావు? ఇది తీసేయండి. నువ్వైతే మంచిదాన్ని అంటావు, చాలా మంచి. అందులో వీడియోలో ఉన్నది నువ్వు కాదు. నేనే మేడం. ఆ? నేనే మేడం. నువ్వేనా? మరి ఏంటిదంతా? వీళ్ళు ఏం పట్టుకుంటారులే అనుకున్నావు కదా. ఆ? నేను మంచిదాన్ని, మా ఆయనతో నన్ను విడిపించేయండి, అందుకే కదా ఇంట్లో అత్తమ్మ వాళ్ళకి కానీ మీ అమ్మ నాన్నకి కానీ ఎవరికి చెప్పకుండా వచ్చేసావు నువ్వు. ఇక్కడైతే వీళ్ళు ఏం చూసుకోరో ప్రోగ్రామ్ వర్క్ చేస్తారు, పంపించేస్తారు అనుకున్నావా? అందులో మీరు వీడియో తీయలేదమ్మా, సినిమా తీశారు. నీ పక్కన ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ మేము పిలిపించాను తెలుసా. హలో అక్క, ఇక్కడ మాట్లాడు, ఇచ్చుడు ఎక్కడేవో చూస్తున్నావేంటి? ఇంకా ఇప్పుడే ఇచ్చేయండి లాభం. సార్, మేడం, ఈవిడ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నారండి, మనం పిలిపించాం, ఒకసారి స్టేజ్ మీదకి పిలిపిస్తారు. రండి సురేంద్ర గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. మీరు అడగాల్సింది ఏదో అడిగేస్తే నేను వెళ్తా సార్. వెళ్ళిపోతా, బిజీయా? ఇంకో వీడియో తీసుకోవాలా? లేదండి, నీదేమన్నా పూల వ్యాపారమా ఏంటి? అన్ని పూలు పెట్టేవిందయ్యా? ఆ మాత్రం ఆ వీడియోకి అన్ని పూలు కావాలా? నేను తప్పు చేశాను, నేను ఫీల్ అవ్వట్లేదు సార్. అందుకని లేదు, పూలు కొనటం పూలు పంచడం కాదు, ఆ అమ్మాయితో జరిగిన తప్ప కాదని అడుగుతున్నాం మేము. తప్పింది కాదు సార్. ఆ అమ్మాయికి పెళ్ళైందని తెలుసా? తెలుసండి. పెళ్ళైన వాళ్ళతో ఇలా అఫైర్ పెట్టుకోవడం అనేది తప్పన్న విషయం మీకు తెలీదా? కానీ మేడం పెళ్ళైనా కానీ అమ్మాయికి ఇష్టమైతే అబ్బాయికి ఇష్టమైతే ప్రాబ్లం లేదని మీ కోర్టులో చెప్తున్నాయి. మీకు పెళ్ళైందా? లేదండి. మీ ఇంటికి వచ్చి చెప్పినాయి ఆ కోర్టులు, పెళ్ళైన అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు మేడం ఇంటికి వచ్చి వెచ్చ చెప్పక్కర్లేదు మేడం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్ని ఎక్కడ videos చూస్తే available. ఆ ఇన్ఫర్మేషన్ బాగా తెలిసింది ఫస్ట్. అదే పట్టుకుంటారు, ఇంకా మీకు కావాల్సింది అదేగా. కాదు, అసలు ఏంటి మీ ఇద్దరి మధ్యన పరిచయం ఏంటి? ఎంతకాలం బట్టి పరిచయము? ఫంక్షన్ లో కలుసుకున్నారంటే కనుక అంత ముందేనా? ఫంక్షన్ లో ఫస్ట్ అటెంప్ట్? లేదు సార్, ఫస్ట్ టైం సార్. ఒక మ్యారేజ్ ఫంక్షన్లో మీట్ అయ్యాను సార్. అంటే మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు తను అనుకోకుండా నేను గుద్దుకున్నాము. గుద్దుకున్నారా? అవును, అనుకోకుండా గుద్దుకొని టచ్ అయ్యాము సార్. అలాగా ఒకసారి టచ్ చేయరు, ఇంకా కొమ్ములు వస్తాను, ఇంకోసారి టచ్ చేయరు. లేదండి, అంటే టచ్ అయ్యాము, సారీ చెప్పుకున్నాము, వెళ్ళిపోయాము. ఏమైనా మెరుపులు వచ్చినాయా? రాలేదు. ఏం మీ రాలేదు. ఇద్దరికి అంతకుముందు పరిచయం లేదా? లేదు మేడం. జస్ట్ అట్లా గుద్దుకోవడం దగ్గర నుంచి అయితే అదే టైంలో మా ఫ్రెండ్ తర్వాత ఇన్ని గుద్దవలసింది, సరిపోయి ఉండేది.
తర్వాత ఇతను గుద్దుంటే అది ఎంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. వీపు మీద ఒక గుద్దుండేవాడు. ఎంతమంది అమ్మాయిని ఇలా గుద్దుతూ ఉంటావు ఫంక్షన్కి వెళ్ళి? లేదు సార్, నేను యాక్చువల్గా నాకు బ్రేకప్ టైంలో అమ్మాయి నన్ను మీట్ అయింది. వేరే అమ్మాయితో బ్రేకప్ టైంలో ఆ అమ్మాయి మీట్ అయింది. మీకు మ్యారేజ్ అవ్వలేదా? లేదు మేడం. పోనీలు బతికారు. కాదు, ఈ బ్రేకప్ అంటే అంతకు ముందు అయిందని. బ్రేకప్ ముందైన బ్రేకప్ టైంలోనే ఆ అమ్మాయి నాకు పరిచయం అయింది. ఈ ఫంక్షన్ లో ఫస్ట్ టైం కాదు. ఈవిడ కాదు సార్, వేరే బ్రేకప్ అయింది, ఆ డిప్రెషన్ లో ఉన్నాడు, ఈవిడ మీట్ అయ్యింది, ఇంకా బాగుంది, స్పార్క్ వచ్చింది. ఓకే, తర్వాత అయితే ఆ ఫంక్షన్లోనే మా రిలేటివ్ కానీ వాళ్ళకి వీళ్ళు రిలేటివ్స్ అయితే ఆయన దగ్గర ఈ నెంబర్ తీసుకున్నాను నేను. మీరే తీసుకున్నారు? అవును. ఆ అమ్మాయి అయితే నన్ను ఫస్ట్ కాంటాక్ట్ చేయలేదు. నేనే ఆ అమ్మాయికి ఆయన మెసేజ్ చేస్తే ఎవరైనా అడిగింది, అలా మా పరిచయం మొదలైంది. కదా, తర్వాత ఏమైనా చెప్పిందా మా ఆయన ఇలాగా అలాగనే ఏమైనా విషయాలు చెప్పిందా? అయితే ఫస్ట్ తను పని మాట్లాడలేదు. లేదు నీకు, అమ్మాయి నీకు పెళ్ళి అవ్వలేదు, పని లేదు, ఖాళీ కూర్చున్నావు, ఫంక్షన్కి వెళ్ళి గుద్దుతూ ఉంటావు. ఆ అమ్మాయికి పని ఉందిగా, ఇక్కడ భర్త ఉన్నాడు, పెళ్ళి ఉన్నారు, ఈ అమ్మాయికి ఉంది కదా. లేదు సార్, ఆ అమ్మాయి కూడా తను మంచి అమ్మాయి. ఎందుకంటే తను నాతో ఆ, ఫస్ట్ ఆవిడ కాంటాక్ట్ చెప్పిందమ్మా, అవ్వలేదు. ఆవిడ చాలా మంచిదని చెప్పింది. తను ఫస్ట్ నాతో కాంటాక్ట్ ఆవిడ అవ్వలేదు. చాలా మంచిదమ్మా. కానీ తర్వాత మెసేజ్ చేస్తూ ఉంటే అనుకోకుండా ఒక రోజు రిప్లై ఇచ్చింది తను. అప్పుడు తన ప్రాబ్లమ్స్ గురించి నాకు చెప్పింది, తన స్ట్రెస్ గురించి, తన భర్త గురించి. తన ఏ భర్త stress? చాడిస్ట్ అని. అప్పటిదాకా వాళ్ళ ఆయన ఆవిడ బానే ఉన్నారు, ఇంకే స్ట్రెస్ చెప్పింది నీకు? నువ్వు వచ్చాక వాళ్ళ ఆయనకు వచ్చింది స్ట్రెస్. లేదు మేడం, ఒకటి ఏంటంటే ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నప్పుడు తను కూడా హస్బెండ్ మంచోడని అనుకుందట. ఆ కట్నం కూడా తీసుకోకుండా చేసుకుంటున్నాడని చెప్పింది. 50 లక్షలు 50 లక్షలు ఇచ్చామని చెప్పింది బాబు. అయితే తర్వాత వీళ్ళే వాళ్ళు వద్దన్నా సరే Harassment ఇచ్చారని చేశారా? చెప్పింది. ఆహా. అయితే చాలా మంచివాడు అని చెప్పింది స్టార్టింగ్. 1 year బాగానే ఉన్నాడు. తర్వాత నుంచి తన ఒక సైకో, సెక్స్ ఎడిక్టర్, చాడిస్ట్ ఇవన్నీ చెప్పింది. అబ్బాబ్బా, నీకు అన్ని చెప్పిందా సినిమా? మాకు ఈ 1 year నీ బాగోతం దగ్గర నుంచే మాకు చెప్పింది. అయితే తన లైఫ్లో తను ఒక స్ట్రెస్ ఫీల్ అవుతుంది, లోన్లీగా ఫీల్ అవుతుంది అని చెప్పి నాకు చెప్పిన తర్వాత మా ఇద్దరం అలాగా చాటింగ్లో కొంచెం ఇద్దరు స్ట్రెస్ రిలీవ్ చేసుకున్నారట. చాటింగ్ వరకు స్ట్రెస్ తగ్గింది, పూల చల్లవలసిన అవసరం ఏముంది? అయితే తర్వాత వన్ డే తను ఇన్వైట్ చేశాను. నేను ఇన్వైట్ చేసినప్పుడు షాంపెయిన్తోనా? ఏందన్నా ఆ ప్లాన్ ఎప్పుడు చేసుకున్నారు? అలా అంత బాగా వీడియోలు తీసుకోవాలని ఈ అమ్మాయికి తెలుసా? లేదు మేడం, తనకు కూడా తెలియదు. ఎందుకంటే నేను యాక్చువల్గా నాకు ప్రతిదీ ఫోటో తీసే అలవాటు, వీడియోస్ తీసే అలవాటు. అలాగే నేను కలిసినప్పుడు వీడియో తీశాను. అయితే ఆ వీడియో అనుకోకుండా తనకి చూపిద్దాం, సెండ్ చేద్దాం, మన మెమరీ, స్వీట్ మెమరీస్ నీతో షేర్ లేదు, చేసుకుని video ఎలా ఉన్నాయి తీసుకో చెప్పు అని బాబు, చెప్పి నేను తనకు అమ్మాయిని సెండ్ video చేశాను. తీసుకో. అయితే అదే టైంలో వాళ్ళ హస్బెండ్ తన పక్కన ఉండడంతో అది కాస్త మీ వరకు వచ్చింది. లేదంటే ఇప్పుడు మీ వరకు కూడా వచ్చేది కాదు. అది సీక్రెట్ ఎన్ని వీడియోలు తీసుకునేవాళ్ళు ఇలా? ఎన్ని వీడియోలు తీసినా మీ దగ్గరకు రాదు కదా మేడం. అలా అంతే కదా. అనుకోకుండా బాబు, రావడం వల్ల బయట నేను అలాగే సమాజం బరస్టు పట్టుపోతుందంటే ఎట్లాంటి వాళ్ళ వల్ల? తెలియకుండానే వీడియో తీసాడా? తెలుసు. ఆయన ఫస్ట్ సర్ప్రైజ్ గా తీసి ఆవిడకి పంపించాడు. ఆవిడ నవ్వుతానే నడుస్తుంది ఓ కదా. అదే, ఓకే. స్వీట్ మెమరీ దాచుకున్నారు. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు తను లవ్ చేసినా లేకపోతే మ్యారేజ్ చేసుకున్నా అంటే ప్రాబ్లం, కానీ అటువంటిది ఏమి లేదు కదా. అంటే ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవా? మ్యారేజ్ చేసుకునే ఆలోచన ఇద్దరికి లేదు మేడం. ఆల్రెడీ ఎందుకు ముందే ఆవిడ వాళ్ళ చెప్పాను. ఆయనతో ఇప్పుడు డివోర్స్ కావాలని చెప్పేసి వచ్చింది ఇక్కడికి? అమ్మ మంచమ్మ, అలా మీ ఆయనతో డైవర్స్ ఎందుకు అడుగుతున్నావు? ఆయన ఏం చేసుకోడటగా నిన్ను. నాకు కావాలి మేడం, డైవర్స్ కావాలి. డైవర్స్ కావాలి. ఏం ఎందుకు చేస్తావు తర్వాత? ఎర్రచొక్కోడి గురించి ఏం చేస్తావు తర్వాత? తర్వాత అతను పెళ్లి చేసుకోడంట. మీ ఇద్దరికి ఆ కాంట్రాక్ట్ ఓకేనా? అతని మీద రేపు పొద్దుటేం ఫాల్స్ కేసులు వేయవా? నన్ను వాడుకున్నాడు, వీడియోలు తీసాడని ఏం వేయవా? వేయాల్సిన అవసరం లేదా? నీ ఇష్ట ప్రకారమే అన్ని జరిగింది. అదృష్టవంతుడు ఇలాంటి వాళ్ళు అందరికీ తగలరు మేడం. తన డైవర్స్ అడిగేది తన భర్త నుంచి తనకు బాధ నుంచి విముక్తి పొందాలని, అంతేగాని నన్ను మ్యారేజ్ చేసుకుందామని కాదు. యాక్చువల్ నీ వీడియో వల్ల కాదంటావు. కాదండి. నువ్వు ఒక అమ్మాయితో వీడియో తీయవు, రకరకాల అమ్మాయిలతో రకరకాల సందర్భాల్లో వీడియోలు తీస్తావు. నువ్వు అక్కడే బాత్రూమ్ లో తీసుకోవచ్చు కదా వీడియోలో. ఆడపిల్లలకి వీడియోలు తీయటం ఎందుకు? అది యాక్చువల్గా మా ఇద్దరికి సంబంధించింది సార్. అది మా వరకు షేర్ చేసుకుందాం అనుకున్నాము. అది మాకు నచ్చింది, మీరెవరు మాట్లాడ్డాక అంటున్నాడు. ఏమ్మా ఆడు వీడియో తీసాడు, కోపం రావట్లేదా నీకు? నీ డివోర్స్ సంగతి పక్కన పెట్టు, మంచి పిల్లని అంటున్నాడు, వీడియో తీసాడు, ఏం రావట్లేదా కోపం, బాధ? ఇంతకు మించి ఎక్స్టెండ్ ఇంకో వీడియో కూడా ఉందంట, అయినా పర్వాలేదా? అది కూడా ప్లే చేయమంటారా? ఎక్కడి నుంచి వస్తారయ్యా మీరంతా? ఏమ్మా ఎంత తెగిచ్చారేంటి? ఎంత మరి తెగిచ్చారు? సమాజంలో బతకాలంటే కొన్ని కట్టుబాట్లు ఇవి ఉంటాయని ఏమీ లేదా? మీ ఇంట్లో పెద్దవాళ్ళు చూస్తారు, మీ పిల్లలు చూస్తే ఏమనుకుంటారు, మీ మీద ఎటువంటి అభిప్రాయం వస్తుంది, మీ చుట్టుపక్కల అవేమీ లేవా ఇంకా? సార్ నా డౌట్ సార్, ఎందుకు ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు? ఇంత తెగించి మాట్లాడడానికి అంత సైకలాజికల్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయా వీళ్ళకి? ఇప్పుడు ఆ ఇద్దరు చెప్పిన మనకు మాట ఏంటి? మేము లాస్ట్ 1 year వరకు బాగానే ఉన్నామండి. ఈ అమ్మాయి కూడా చెప్పింది ఆ మాట. ఒక వ్యక్తికి అట్రాక్ట్ అయిపోయి ఇంత విచ్చలవిడిగా ఒక స్త్రీ మాట్లాడరు. ఇంత దిగజారి ఎందుకు అమ్మాయి? నేను మంచిదానని 100 సార్లు చెప్పింది మనకి. ఇప్పటికి ఆ వీడియోని లాస్ట్ మినిట్ దాకా ఛాలెంజ్ చేసింది. అమ్మ రేపొద్దుట జీవితాలు సర్వనాశనం అవుతాయి అంటే ఏం పర్లేదండి, నాకు నచ్చి తీసాడు అంటుంది. మేడం ఈ అమ్మాయికి ఎక్కడో చోట కాన్ఫిడెన్స్ ఏంటంటే చివరి వరకు ఇతను పెన్ డ్రైవ్ తీసుకొచ్చి మనకి ఇచ్చేంత వరకు
దొరకదండి. ఇంకా నేను ఆబ్వియస్లీ దొరకను అనేది అమ్మాయికి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంతకాలం అయింది, 9 నెలలు అయింది ఇతను వీడియో క్లిప్పింగ్ దొరికి. ఇప్పటి వరకు అతను అడగనప్పుడు ఇంకే ఉంటుందిలే ఆధారం అని చెప్పి అతనికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో ఏంటంటే నేను మంచి అమ్మాయిని అని చెప్పి ఈరోజు వచ్చి తాగే భర్త టార్చర్ భరించలేని నాకు విడాకులు ఇవ్వండి అని అంటుంది. కానీ వాస్తవానికి ఇతనికి విడాకులు ఇవ్వటం, అతనితో వెళ్ళటం అనేటటువంటిది బ్యాక్గ్రౌండ్ ప్లాన్ ఏమో అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి విడాకులు వేరో వీడియో వేరో అని విడివిడిగా చెప్పినా కూడా ఐ థింక్ బోత్ ఆఫ్ ది ఏమయ్యా సార్ ఇక్కడ ఇతనితో విడాకులు ఖచ్చితంగా కావాలి అని అనుకుంటుంది అంటే దాని అర్థం ఏంటి? సార్ ఎవరైనా ఏ అమ్మాయి అయినా తన భర్త చాడిస్టు, ఒక సెక్స్ ఎడిక్టర్, నీ ఎంట్రీ తర్వాతే సాడిస్ట్ అయ్యాడు. అంతకుముందు బాగానే ఉన్నారు. ఆ వీడియో దొరికి 9 నెలలు అయింది. 9 నెలల కాడి నుంచి ఇతను డ్రింకింగ్ మొదలైన తర్వాత అడగలేక తిట్టలేక కొడుతున్నాడు ఆ అమ్మాయిని. ఇది మనసులో పెట్టుకుని ఎక్కడికి చెప్పుకోలేక మంచోడు కాబట్టి. ఇంకోడైతే ఏం చేస్తాడు, నీకు తల కిందలు ఏలాడదీసి ఉండేవాడు, ఆ అమ్మాయికి ఒక 2 తగిలించి ఉండేవాడు. నేను ఆ అమ్మాయికి చెప్పాల్సినందుకు ముందే చెప్పాను సార్. ఏమని? ఉత్తమ భర్త ఎట్లా ఉండాలి, ఉత్తమ భార్య ఎలా ఉండాలని చెప్పావా? మనం మ్యారేజ్ చేసుకోము, మనది లవ్ కాదు, జస్ట్ మనం లైఫ్లో అని కొన్నాళ్ళు బాబు, కలిసి అమ్మాయి కూడా అది ఉంటాము. ఒప్పుకుంటుంది. ఇప్పుడు వీళ్ళ భర్తని నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నావు కదా, నీ దృష్టిలో హస్బెండ్ అంటే ఎట్లా ఉండాలా? నీలాగా పెళ్ళిళ్ళు అయిపోయిన అమ్మాయిలు వెనకాల పడి వీడియోలు తీసుకుంటా? కాదు మేడం, ఈ వీడియోలు అన్ని తీసి ఏం చేస్తాడో అదొక వ్యాపారం అన్నది కూడా సార్, ఈ కనుక్కోవాలి. అమ్మాయి అసలు ప్రాబ్లం ఏమన్నా ఉందేమో. ఎందుకంటే అది రేపు పొద్దుట చాలా చాలా అంటే చాలా సీరియస్ ఎలిగేషన్, డేంజర్ కూడా. ఇప్పుడు ఏదో మోజుతో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, కానీ రేపు తర్వాత మనం లీగల్ ఇష్యూస్ చెప్పినప్పుడు నిజంగా అబ్బాయిని జైల్లో వేయాల్సిన కేసు. నీ వీడియో పబ్లిక్ అయినా పర్లేదమ్మా? ఏంటమ్మా పబ్లిక్ అయినా అందుకే పర్లేదు? మిమ్మల్ని అడుగుతున్నా, ఏమన్నా సైకలాజికల్ గా ఈ పిల్లవన్నా, లేకపోతే అలా ఎందుకు ఎవరు మాట్లాడతారు? మాట్లాడతారు? ఏమయ్యా నీ భార్య మొదటి నుంచి ఇంతేనే, ఈ మధ్యకాలం ఎలా ఈ అయిపోయింది? మధ్యకాలంలో ఇంకోటి అంటే భర్త నేను గుడ్డిగా నమ్మడం వల్ల సార్, నాతే చిరామని ఆ ఒక్క సూత్రంతో భర్త ఏంటంటే భార్యను నమ్ముతాడు సార్. దాంతో పాటే ఇది ఇట్లా అయిపోయింది సార్. నాకు అది కూడా డౌట్ రాకుండా కాదండి, ఇంత దిగజారి మాట్లాడగా మేము వెళ్ళిన అమ్మాయి ఒరిజినల్ క్యారెక్టర్ అని మేము అనుకోవట్లా. నిన్న అంటే మంచిది అనుకున్నా సార్ మేడం. అయితే తర్వాత ఏదో ఒక రోజు అదే మొబైల్ చూసిన తర్వాత అంతవరకు నాకు అవును, అప్పుడు అట్లా కనిపించలేదు. సడన్ గా ఇలా ఒక వ్యక్తి ట్రాప్ లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఆ అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోద్ది. మీకు అర్థం కావట్లా. ఆవిడ మంచిదో చెడ్డదో ప్రొటెక్ట్ చేయడం మన బాధ్యత. ఎందుకంటే 2 పిల్లల తల్లి కదా. అప్పటి వరకు నాకు లైట్ వెళ్ళలేదు మేడం. ఆ వీడియో ఎప్పుడైతే ఏదో 11 నెంబర్ వచ్చింది, దాంట్లో వీడియో వస్తున్నా మీరు ఎందుకు అంత వీడియో చూసినాక ఇంట్లో వాళ్ళని పిలిచి అమ్మాయి కౌన్సిలింగ్స్ కావాలా, ఏం కావాలా? ఎవరు చెప్పుకోలేను మేడం. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు, బయట పరువుగా ఉన్నాం, అది బయట పరువు అవుతుంది. రాము, ఇప్పుడు ఆ అమ్మాయి